నమస్తే అండి. దేశంలో భూమి భుక్తి విముక్తి పోరాటాలు మధ్య భారతదేశంలో విపరీతంగా జరుగుతున్నమాట యథార్థం. దానిలో భాగంగా మావోయిస్టు పార్టీ వ్యవస్థీకృతంగా అనేక ప్రజల కోసం, ఆదివాసీల అభ్యున్నతి కోసం, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక వైషమ్యాలను అధిగమించడం కోసం, రూపుమాపడం కోసం మావోయిస్టు పార్టీ ప్రత్యేకంగా ఆ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపడుతుంది. దాన్ని వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థకు ఏదైతే అదాని, అంబానీ లాంటి వాళ్ళకు అడవిలో ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదను దోచిపెట్టేందుకు కుట్ర జరుగుతుంది. అందులో భాగంగా ఏ శక్తులు అయితే ప్రశ్నిస్తాయో ఆ శక్తులను తుదముట్టించి కార్పొరేట్ శక్తుల బాగు కోసం ప్రయత్నం చేస్తున్నది యథార్థం. ఈ కగార్ ఆపరేషన్, కగార్ అంటే అంతిమ పోరాటం. ఎవరి మీద పోరాటం చేస్తున్నారు, ఎవరి కోసం పోరాటం చేస్తున్నారు? మన దేశం, పరాయి దేశస్తులు వచ్చి మన దేశం మీద దాడి జరుగుతుంది. సీమాంతర ఉగ్రవాదులు విపరీతంగా పెచ్చులుతున్న తరుణంలో అక్కడున్న ఆర్మీని కూడా తీసుకొచ్చి ఈ మధ్య భారతదేశంలోని ఛత్తీస్గఢ్, జార్ఖండ్ తదితర ప్రాంతాల్లో చొప్పించి వాళ్ళని హతమారుస్తున్నారు. కనీసం అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అవకాశం చేయట్లేదు. ఒక పక్కన మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, మా యొక్క ఎజెండాను మేము ముందు పెడతాం, దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయండి అని చెప్తుంటే ఇవాళ కేంద్రంలో అధికారులు నరేంద్ర మోడీ కానీ ఆయన అమిత్ షా కానీ విచ్చలవిడిగా వాళ్ళని కాల్చి దారుణంగా హింసిస్తున్నాడు. ఇవాళ ఆదివాసీలను కూడా అనేక గ్రామాల్లో ఉన్న యువతులను అందరిని కూడా కిడ్నాప్ చేసి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడల్లా రోజుకు 5-10 మందిని ఎన్కౌంటర్లో తెచ్చిపోతారని చెప్పి ఒక తప్పుడు ఊకదమ్ముడు ఉపన్యాసం చేస్తారు కేంద్ర ప్రభుత్వం. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యను ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజాతంత్ర శక్తులు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. దేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఈ ఆపరేషన్ కగార్ అనేది ఏదైతుందో ఈ మోసపూరితమైనటువంటి చర్యకు నిరసిస్తూ ఉన్నారు. దీన్ని మేము అందుకు సంబంధించి మేము మొదటి నుంచి ప్రొఫెసర్ కోదండరామ్ గారి నేతృత్వంలో తెలంగాణ జనసమితి ఈ చర్యను, కేంద్ర ప్రభుత్వ చర్యలను ఖండిస్తూనే వస్తున్నామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం.